దేవరా ట్రైలర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే అదిరిపోయేటువంటి కామెంట్స్ చేశారు. అసలు దేవరా ట్రైలర్ ఈ రేంజ్ లో ఉంటుందని నేను అనుకోలేదు. అసలు మాస్ యాక్షన్ అయితే అదిరిపోయింది అంటున్నారు. సో యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. విజువల్స్ అయితే స్టన్నింగ్ గా ఉన్నాయంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ అయితే దుమ్ము లేపాడంటున్నారు మన మహేష్ బాబు. మహేష్ అలాగే ఇక కొరటాల కాంబినేషన్ లో భరత్ అనే నేను సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది. కాబట్టి కొరటాలంటే మహేష్కి బాగా అభిమానం. అందులోనూ వీళ్ళిద్దరు కాంబినేషన్. ఎన్టీఆర్ అంటే కూడా మహేష్కి చాలా ఇష్టం. కాబట్టి అసలు మామూలుగా లేదని వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్స్తో ఆదరగొట్టారని ట్రైలర్ మోస్ట్ ప్రామిసింగ్గా ఉంది. సో మాస్ వైలెన్స్ అగైన్ హిట్ కొట్టారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ పొగడ్తలు కురిపించేశారు. సో దయవరా ట్రైలర్లో మాస్ యాక్షన్తో ఎన్టీఆర్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మంచి ఇంటెన్సిటీ ఉంది. కొరటాల శివ అయితే ఈ సినిమాని మంచి కసితో తీశాడనేది అర్థమవుతోంది. సో డైలాగ్స్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా కులం లేదు, మతం లేదు, భయం అయితే అస్సలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో భయం పొరలు కమ్ముకున్న ఆయన డైలాగు ఆయన క్యారెక్టర్ అంటే దేవరా అనే క్యారెక్టర్ ఎలివేషన్ చేసిన విధానం అయితే సూపర్ అంటూ అందరూ మెచ్చేసుకుంటున్నారు. సో అలాగే తన మాట వినకుండా మళ్ళీ ధైర్యాన్ని కూడగడితే ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అంటాడు దేవరా. సో ఆ తర్వాత మొత్తానికి ఏ రేంజ్లో అయితే అద్దరి కొట్టేసిన పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే మరోపక్క వరా క్యారెక్టర్లో అయితే డ్యూయల్ రోల్ని చూస్తూ అందరూ చాలా సరదాగా అయితే ఫీల్ అయ్యేలా చేసింది. సో మొత్తానికి ట్రైలర్లో ఎన్టీఆర్ మాస్ యాక్షన్ డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయని, సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ అయితే చాలా భీకరంగానే కాదు చాలా కన్నింగ్ క్యారెక్టర్ అని అర్థమవుతోంది అంటున్నారు మహేష్.